ఫ్రాన్స్ భారీ భూకంపం వల్ల జనాలపై కూలిన భవనాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా భారీ భూకంపం ఎందుకంత సంభవించింది? జనాలపై ఎందుకు భవనాలు అంత విధంగా కూలిపోయిన విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రాన్స్ 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలుపుతున్నారు. ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతున్న మయన్మార్‌లో తాజాగా భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో భారీ భూకంపం తీవ్రత వల్ల మయన్మార్‌లోని మండలేలోని ఐకానిక్ అవా వంతెన కూలిపోయింది. ఇది ఇరావడి నదిపై నిర్మించబడింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇదే సమయంలో మయన్మార్‌లో అనేక భవనాలకు కూడా నేలమట్టమయ్యాయని తెలుస్తోంది. ఇదే సమయంలో బ్యాంకాక్‌లోనూ బలమైన భూకంపాలు సంభవించాయి. ఇక్కడ కూడా భూకంపం తీవ్రత 7.3 నమోదైంది. ఇక్కడ సుమారు 17 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తుండగా, వీరిలో చాలా మంది ఎత్తైన అపార్ట్మెంట్స్‌లోనే నివసిస్తున్నారు. ఈ సమయంలో హోటళ్లు, ఎత్తైన భవనాల నుంచి జనాలలో భయంతో పరుగులు తీశారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లోని మెట్రో రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప సంస్థ తెలిపింది.